నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమో. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. అది 1998వ సంవత్సరం. ఈ భక్తురాలి పేరు పద్మావతి, విజయవాడలో ఉంటారు. కనకదుర్గాదేవి భక్తురాలు ఈమెకు ఏ పాటి కష్టం కలిగినా ఇంద్రకీలాద్రి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని తన బాధలు విన్నవించుకొని వస్తూ ఉంటారు. ఆవిడ కనకదుర్గమ్మ దయతో ఈవిడ సంసారం చక్కగా సాగిపోతుంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి, 2 పిల్లలు హై స్కూల్లో చదువుతున్నారు. కానీ కొన్నాళ్ళుగా ఆవిడకు స్వప్నంలో ఒక త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్తాత్రేయుడు కనబడి, దత్తాత్రేయ స్వామి అంతలోనే మరో యోగి రూపంలో మారిపోయినట్లుగా దర్శనం అవుతుంది. అంటే త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్తాత్రేయ స్వామి కనిపించి ఆ తర్వాత వెంటనే మరో యోగి రూపంలో మారిపోతున్నట్టు దర్శనం అవుతుంది. తనకు ఆ యోగి ఈమెకు నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా ఈమెకు 2-3 సార్లు స్వప్నం అనుభవం అయింది. ఆ విషయం భర్తతో ఆమె చెప్పారు. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఇలా అన్నారు, నువ్వు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటావు కదా, ఆ భ్రమ నుంచి బయటికి రావట్లేదు నువ్వు, అందుకే ఇలాంటి కళలు వస్తున్నాయి. సరే, నువ్వు నమ్మిన అమ్మవారి దగ్గరికే వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేయి, అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది అని భర్త సలహా చెప్పారు. భర్త అలా తేలిగ్గా మాట్లాడడం నచ్చలేదు, కానీ అతను కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించమని చెప్పిన సలహా నచ్చింది. ఆ మనసులో నచ్చి ఆమె అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయారు ఆ సాయంత్రమే దుర్గా గుడికి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడే కూర్చున్నారు. ఈవిడ కూర్చున్న ప్రదేశానికి కొద్ది దూరంలో ఒక 4-5 ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళలో ఒక ఆవిడ ఈమె దగ్గరికి లేచి వచ్చి పద్మావతి గారి పక్కనే కూర్చుని ఉన్నారు. ఆమె చేతిలో ఒక పుస్తకం తీసుకొని ఆవిడ దగ్గర ఉన్న పుస్తకం తీసుకొని ఆవిడ చదువుకుంటుంది. పద్మావతి గారు కేవలం పక్కన కూర్చున్నారు కదా, కుతూహలం కొద్దీ ఆ పక్కన కూర్చుని ఆవిడ చదువుతున్న పుస్తకం ఏమిటని ఆవిడని అడిగారు. అప్పుడు ఆవిడ ఇలా చెప్పారు, ఇది మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. తాము శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి ఫాలోవర్స్ అని, అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చినట్టు, ఆలయంలో కొద్దిసేపు పారాయణ చేసుకుందామని ఈ పుస్తకాన్ని చదువుకుంటున్నానని ఆమె పద్మావతి గారికి వివరించారు. అది శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారితో అనుభవాలని శ్రీ పవని నిర్మలా ప్రభావతి గారు రాసిన మొట్టమొదటి రచన. అది శ్రీ మాస్టర్ గారి ఆధ్వర్యంలోనే వెలువడుతున్న సాయిబాబా పత్రికలో ముద్రితం అయింది కదా. ఆ తర్వాత మాస్టర్ గారి ఆధ్వర్యంలోనే పుస్తక రూపం కూడా ధరించింది. అప్పుడు పద్మావతి గారు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చూశారు. ఆ పుస్తకంపై ఉన్న తనకు స్వప్నంలో కనిపించి ఆశీర్వదించిన యోగి ఫోటో ముద్రించింది. ఆమెకు స్వప్నంలో కనిపించిన యోగి ఫోటో ఆ పుస్తకం పైన ముద్రించి ఉంది. ఒక్కసారిగా ఆమెకు నోట మాట రాలేదు. ఒక్కసారిగా ఆశ్చర్యం నుంచి తేరుకొని ఆమెను అడిగారు, అమ్మ, ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ ఫోటోలో ఉన్న ఈ మహానుభావుడు దర్శనం నాకు స్వప్నంలో జరిగింది, మీరు వివరాలు చెప్పగలరా అని ఆమెను అడిగారు. ఆ వచ్చిన ఆవిడ ఓపికగా శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి గురించి, ఆయన చరిత్ర, కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందడం, మొగల్చెర్ల వెళ్ళడానికి మార్గం అన్ని మొదలగు వివరాలన్నీ ఆమెకు తెలిపారు పద్మావతి గారికి. పద్మావతి గారు ఆవిడతో ఉన్న మిగిలిన ఆడవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపి ఇంటికి వెళ్ళారు. భర్తకి ఈ విషయం చెప్పారు. మొగల్చెర్ల వెళ్ళి ఆ అవధూత సమాధిని, యోగికి ఆశ్రయం కల్పించిన శ్రీధర్రావు ప్రభావతి గారిని కూడా చూసి వద్దామని ఆమె పట్టుబట్టారు. ఒక 2 రోజుల తర్వాత వెళ్దామని భర్త చెప్పారు. అదేవిధంగా ఆదివారం నాడు వారు మొగల్చెర్ల వచ్చారు, భర్త పిల్లలతో సహా. ముందుగా శ్రీధర్రావు ప్రభావతి అమ్మగారిని కలిశారు. తర్వాత దంపతుల వారి దగ్గర నుంచి స్వామివారి మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు. స్వామివారి మందిరానికి చేరి స్వామివారి సమాధిని దర్శించుకున్నారు. అప్పుడు స్వామివారి ఫోటో చూసిన తర్వాత పద్మావతి గారి కళ్ళ నుంచి దారగా కన్నీళ్లు కారిపోసాగాయి. అంటే తనకి దత్తాత్రేయుడు రూపంలో వచ్చి ఆశీర్వదించింది ఈ మహానుభావుడే అని భర్తతో ఆమె పదే చెప్పుకున్నారు. స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు స్వామివారి సమాధికి. తర్వాత నైవేద్యంగా ఇతర భక్తులు సమర్పించిన పొంగలిని ప్రసాదంగా స్వీకరించారు, భర్తకు పెట్టారు. ఇటువంటి దత్తక్షేత్రంలో అన్నదానం చేస్తే విశేష ఫలితం ఉంటుందని భర్త గారికి చెప్పి ఒప్పించి
మరుసటి ఆదివారం నాడు అన్నదానం చేయడానికి మొత్తం ఖర్చుని విరాళంగా ఇచ్చి వెళ్ళారు. ఈ విధంగా దూరంగా ఉన్న వారిని కూడా తన దగ్గరికి రప్పించుకుంటూ ఉంటారు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు. ఇంకొక లీల. అతని పేరు కోడిపల్లి యానాది, వృత్తి గొర్రెల పెంపకం. వయసు 30 సంవత్సరములు పైనే ఉంటాయి. ఈయన ఒకసారి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, స్వామికి ఒక ఆవుని ఇద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు తీసుకొని రమ్మంటారు అని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి క్షేత్రానికి వచ్చి అది విన్న తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు వచ్చే వారం తీసుకొని రా అని అన్నారు. అతను వెళ్ళిపోయాడు. అంటే అతన్ని చూస్తే ఒకప్పుడు తీవ్రమైన మానసిక వ్యాధితో ఇతను బాధపడ్డా అని ఎవరికి తెలియదు అనమాట. అంత మానసిక వ్యాధితో ఒకప్పుడు బాధపడ్డాడు అతను. 2014లో అతనికి సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం నుంచి అతని తల్లిదండ్రులు అతి కష్టం మీద స్వామివారి మందిరానికి తీసుకొని వచ్చారు. అంటే వారు పట్టుకోవడం కూడా కష్టమయ్యేది అనమాట. అతను ఎక్కడా నిలబడలేదు, చూపెట్టో ఉండేది, తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేవాడు, ఉన్నట్టుండి పరిగెట్టేవాడు, ఏడ్చేవాడు, పట్టుకోవడం కూడా కష్టంగా ఉండేది. పోనీ చిన్నపిల్లవాడు అంటే కాదు, 30 సంవత్సరాల వయసే, పెళ్లి కూడా అయ్యి 4-5 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. ఇతను స్వతహాగా చాలా బిడియస్తుడు, మంచివాడు, నెమ్మదస్తుడు, వివాదాలకు వెళ్ళే మనస్తత్వం కూడా కాదు. తన పనేమిటో తానేమిటో చూసుకునే ఉండేవాడు ఎప్పుడు. వయసు వచ్చిన తర్వాత ఇతని తల్లిదండ్రులు ఇతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. 3 ఏళ్ల పాటు సంసారం ఏ ఇబ్బంది లేకుండా సాగింది. 2 పిల్లలు కూడా కలిగారు. ఉన్నట్టుండి అతనికి ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ఈ యానాది ప్రవర్తన మారిపోయింది. మానసికంగా కుంగిపోతున్నాడు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, ఏడుస్తూ ఉంటాడు. ఈ మార్పు చూసి భార్య, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత స్వామివారి మందిరం వద్దకు తీసుకొచ్చారు. అన్ని భూత వైద్యం, నాటు వైద్యం, అన్ని వైద్యాలు చేసిన తర్వాత స్వామివారి మందిరం వద్దకు తీసుకువచ్చారు. స్వామివారి సమాధి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయించారు. మొదటి 2-3 రోజులు తల్లి, తండ్రి, భార్య ఇలా ఎవరో ఒకరు పట్టుకొని ప్రదక్షిణాలు చేయించే పరిస్థితి. కానీ 4వ రోజు గడిచేటప్పటికి తన పాటికి తానే స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడు. తనలో తాను మాట్లాడుకోవడం తగ్గిపోయింది. మార్పు స్పష్టంగా అందరికీ కనబడసాగింది. అతనిలో వస్తున్న మార్పు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తల్లిదండ్రులకు కూడా చాలా ఆనందం వేసింది. అంటే ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తూ ఉంటే చాలా మార్పు కనబడుతుంది, మా అబ్బాయి బాగుపడుతున్నాడు, మేము మండలం రోజుల పాటు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నామని చెప్పారు. మా వంట కూడా మేము ఇక్కడే చేసుకుంటామని చెప్పారు. అదేవిధంగా వారు సామాను పెట్టుకోవడానికి ఒక చిన్న గది ఇప్పించమని అడిగారు. వారికి చిన్న గది ఇచ్చారు. అందులోనే ఉండి వండుకొని తింటూ ఉండేవారు. వారం గడిచిన తర్వాత ఇంకా క్రమ పద్ధతి ప్రకారం ఈ యానాది ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాడు. స్వామివారి దీపారాధన కోసం నూనె తీసుకురావడం, అర్చకులకి ఇవ్వడం, ఇంకా ఇతర ఉపాలయాల్లో ప్రదక్షిణాలు చేయడం, తల్లిదండ్రులతో మాట్లాడడం, పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం మొదలైనవన్నీ చేస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా అతనిలో మార్పు వచ్చింది. చిత్రం ఏమిటంటే స్వామివారి మందిరంలో ఉన్న అర్చకులకే కాదు, ఇతర సిబ్బందికి కూడా ఈ యానాది ప్రీతిపాత్రుడిగా మారిపోయాడు. మండలం రోజులు పూర్తయిన వరకు అక్కడే ఉన్నాడు. పూర్తయిన తర్వాత మళ్ళీ అతను అంటే స్వామివారిని మర్చిపోలేదు. మన మండలం రోజులు పూర్తయ్యే వరకు ఉండి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారిని మర్చిపోలేదు. తన గ్రామానికి వెళ్ళి తన వ్యాపకం చేసుకుంటూ కూడా తన సంపాదనలో ప్రతి రూపాయిలో కొంత శాతం స్వామివారికి అన్నదానానికి కేటాయించసాగాడు. ఇప్పటికీ అదే పద్ధతి అతను కొనసాగిస్తూ ఉన్నాడు. గొర్రెలు కాచుకొని జీవనం సాగించే ఈ యానాదికి అన్నదానం అంటే అత్యంత ప్రీతి. అతను ఇలా అంటాడు, అన్నం ఒక్కటే కదయ్యా మన చేత చాలు అనిపించేది అని అంటూ ఉంటాడు. ఓం నారాయణ. ఆది నారాయణ.